అర్ధరాత్రి హైదరాబాద్లో గాలివాన అల్లకల్లోలం సృష్టించింది. భీకరమైన ఉరుములు మెరుపులతో జోరు వాన విరుచుకుపడింది. అంతా గాఢ నిద్రలోకి వెళ్లిన తర్వాత కురిసిన ఈ భారీ వర్షానికి భాగ్యనగరం అతలాకుతలమైంది. గాలివానతో హోర్డింగులు, చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు కుప్పకూలడంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సైతం నిలిచిపోయింది. అర్ధరాత్రి కురిసిన జోరువానతో హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వెదర్ కూల్గా మారడంతో వేసవి తాపం నుంచి నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అర్ధరాత్రి ఒక్కసారిగా గాలివాన విరుచుకుపడడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనాలు చీకట్లోనే రాత్రంతా గడిపారు. రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి రోడ్డుపైన వరద నీరు చేరింది. మనం చూడొచ్చు, శ్రీనగర్ కాలనీ రోడ్డుపై ఉన్నటువంటి వర్షపు నీరంతా కూడా రోడ్డుపై ఉండడం వల్ల వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నటువంటి విజువల్స్ మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. ఎందుకంటే చిన్నపాటి వర్షం కురిసిందంటే చాలు ఈ రోడ్డు మొత్తం కూడా నీరు చేరిపోయి తీవ్ర ఇబ్బందులు కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ఉదయం నుంచి వాహనదారులు వెళ్ళాలంటే కూడా జంకుతున్నటువంటి సందర్భం కనపడుతుంది. రాత్రి కురిసినటువంటి వర్షానికి మొత్తం లోతట్టు ప్రాంతం ఇదంతా, ఈ లోతట్టు ప్రాంతంతో మొత్తం రోడ్డుపైకి వర్షపు నీరు చేరాయి. దీంతో వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతూ ఏదైతే స్కిడ్ అయి కింద పడుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నారు. ఎందుకంటే డ్రైనేజ్ వాటరు తర్వాత వర్షపు నీరు రెండూ చేరి రోడ్డుపైకి రావడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో గతంలో చాలాసార్లు జిహెచ్ఎంసీ అధికారులకు కానీ జిహెచ్ఎంసీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదనేది కూడా ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు. మనం చూడొచ్చు, ఒక్కసారి టూ వీలర్స్ని కూడా మనం చూస్తున్నాము. ఏదైతే వరద నీరులో వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఏ స్థాయిలో నీరు చేరిందంటే ఇది ఒక నదిని తలపించే విధంగా వర్షపు నీరు కూడా చేరడం జరిగింది. దీంతో జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా కనీసం ఈ వాటర్ని పంపింగ్ చేయడమా లేకపోతే ప్రత్యామ్నాయంగా ఈ వాటర్ని పంపించేందుకు కూడా ఏర్పాట్లు చేయలేదు. ప్రస్తుతం అయితే మనం ప్రధాన రహదారిపైనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. చిన్నపాటి వర్షం కురిసిందంటేనే చాలు వరద నీరు మొత్తం కూడా రోడ్లపైకి చేరడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో చూడొచ్చు, వాహనదారులందరూ కూడా ఏదైతే యూటర్న్ తీసుకొని వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ఖచ్చితంగా రాత్రి కురిసినటువంటి వర్షానికి ఏదైతే కృష్ణానగర్ తర్వాత శ్రీనగర్ కాలనీలోని కొద్ది ప్రాంతం, బోర్బండ ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లల్లోకి కూడా వాటర్ వెళ్ళినటువంటి సందర్భం కనబడుతుంది. ప్రస్తుతం అయితే జిహెచ్ఎంసీ సిబ్బంది ఇళ్లల్లో ఉన్నటువంటి వాటర్ అన్నింటినీ కూడా బయటికి పంపింగ్ చేస్తున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది. వర్షాకాలం వచ్చినప్పటికీ కూడా వర్షాకాలంలో కూడా ఇదే పరిస్థితి ఉండేది. కానీ ఎండాకాలంలో ఒక్కసారిగా రాత్రి వాతావరణంలో సమూలమైనటువంటి మార్పు రావడం, ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో మొత్తం రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి సందర్భం అయితే స్పష్టంగా కనపడుతుంది. కెమెరా పర్సన్ ప్రభుతో ప్రవీణ్ కలవల, హెచ్ఎంటీవీ, హైదరాబాద్.